జిల్లాలో మిషాంగ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదు. టోర్నాడోల రూపంలో దాదాపు బీభత్సమే జిల్లాలో జరిగిందని చెప్పాలి. ఇటు తిల్లపూడి గ్రామం తర్వాత ఏదైతే పాలకొల్లు భీమవరం రహదారి ఉందో ఆ రహదారిలో వీరవాసరం బైపాస్ వద్ద చాలా టోర్నాడో బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఏదో ప్రమాద గంటికలు కళ్ళ ముందు ఉన్నాయా అన్న విధంగా కూడా దాదాపుగా ఇక్కడ చోటు చేసుకున్న సంగతి కూడా మనం చూసాం. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఇది ఇనుప ఐరన్ ఫ్రేమ్ ఉందో మొత్తం ఐరన్ ఫ్రేమ్ కూడా దాదాపు ఒక్కసారిగా వంగిపోయిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఇది చాలా బలంగా ఉంది, కానీ పిల్లర్స్తో సహా మొత్తం కూడా పూర్తిగా కూడా అది నేల వాలిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా చూసుకోవచ్చు మనం. ఏదైతే మొత్తం కూడా పెను ఉపద్రవం వచ్చిందనే చెప్పాలి, కానీ ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం, నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించి నష్టం కూడా పూర్తిగా చేకూరుతుందని చెప్పాలి. రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆటంకం కలిగింది. ఎక్కడ కూడా ఈ పాలకొల్లు భీమవరం రహదారి ఏదైతే ఉందో ఈ రహదారిలో వీరవాసరం సమీపంలో మొత్తం ఒక విధంగా ప్రళయమే జరిగిందని చెప్పాలి. తుఫాన్ అనేది ఇక్కడ తీరం దాటిందా అన్న విధంగా కూడా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు అన్నీ కూడా ఒక్కసారిగా కూడా కింద పడిపోయాయి. ఐరన్ రాడ్స్ ఫ్లెక్సీలతో సహా ముఖ్యంగా ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ రాత్రి పార్కింగ్ చేసిన రొయ్యలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేసే పలు లారీలు కూడా తిరగబడ్డాయని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఏది కూడా ఇక్కడ ఆ క్షణంలో ఎవరు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు కూడా ఒక్కసారిగా కూడా భయపడ్డారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా అయితే పునరుద్ధరించే పనిలో విద్యుత్ శాఖ అధికారులు పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా భారీ ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం అయితే తీవ్రంగా జరిగింది. ఇదంతా కూడా ఆక్వా సంబంధించిన చెరువులు అవి ఉంటాయి. ఈ చెరువుల వద్ద పూర్తిగా కూడా పెను నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి పలు ఏదైతే ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేలవాలాయి. ఉదయం నుంచి కూడా అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు కూలాయో అక్కడ వాటిని సరిదీసే పనిలో ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా పెను విషాదమే ఈ టోర్నాడో నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగిందో అనేది కూడా అధికారులు అంచనా వేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.